హాయ్ అండి, వెల్కమ్ టు చామస్ కిచెన్. నేను ఈరోజు చేసిన రెసిపీ క్యాలీఫ్లవర్ పల్లీ కూర అండి. ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఒకసారి చేద్దాం. క్యాలీఫ్లవర్ అండి 1 కిలో ఉంటుంది, తీసుకున్నాను. ఇలా ముక్కలకి చేసుకొని వాటర్లో వేసుకొని సాల్ట్ పసుపు వేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలండి. మంచిగా అంటే ఒక 10-15 మినిట్స్ ఉడకబెట్టుకోవాలి. దానికి కావాల్సిన పదార్థాలు కారం, వెల్లుల్లిపాయ, కొబ్బరి, పసుపు, కరివేపాకు, పల్లీలండి అన్నీ మిక్సీ పట్టుకోవాలి. ఇవి తాలింపు వేసుకుందాము. వెల్లుల్లిపాయ, ఆవాలు, జీలకర్ర, మినపప్పునండి. ఇప్పుడు బాండి పెట్టుకుని ఆయిల్ ఒక 4 స్పూన్లు వేసుకున్నాను. ఇవన్నీ తాలింపు వేసుకోవాలి. అలా మగ్గిన తర్వాత క్యాలీఫ్లవర్ ఉడకబెట్టుకున్నాం కదా, అవి వేసేసుకోవాలండి. చాలా బాగుంటుందండి. ఇప్పుడు సాల్ట్ వేసేసుకున్నాము తగినంత. 2 స్పూన్లు ఉల్లిపాయలు, 2 ఉల్లిపాయలండి మీడియము. 4 పచ్చిమిరపకాయలు కూడా తరుగు పెట్టుకోవాలి. ఇవి మగ్గిన తర్వాత ఉల్లిపాయలు అవి వేసేసుకోవాలి. అవి కూడా మంచిగా మగ్గాలండి. మంచిగా మగ్గి దగ్గరికంట రావాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా మిక్సీ పట్టేసుకుందాము. ఇలా మళ్ళీ చూసుకొని మంచిగా దగ్గరికి వచ్చిందా అని చూసుకోవాలి. సిమ్లో పెట్టుకోనండి. చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాం కదా, ఇలా పట్టుకోవాలి. వాటర్ ఏమో పోసుకోవద్దండి. ఇది వేసేసుకోవాలి క్యాలీఫ్లవర్లోని. అసలు తినలేని వాళ్ళు కూడా ఒక్కసారి రెసిపీ చేసుకుంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారండి. ఒకసారి ట్రై చేయండి. మంచిగా ఇలా కలిపేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి, ఉండలు అనేది లేకుండా కనండి. ఇలాగా ఇప్పుడు కరివేపాకు వేసేసుకుందాము పైన. రెడీ అయిపోయిందండి క్యాలీఫ్లవర్ పల్లీ కర్రీ. ఒకసారి ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తానండి. చాలా థ్యాంక్స్ అండి.